ఫ్రెండ్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? అయితే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము. ఎందుకనంటే కొత్త ఇంట్లోకి వచ్చాక ఇంతవరకు గ్రాసరీస్ అవన్నీ అసలు షాపింగ్ చేయలేదన్నమాట. సో ఈరోజు వెళ్ళి ఆల్మోస్ట్ అన్నీ కొనుక్కొని రావాలి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో అందుకని బయలుదేరాం అనమాట. అంటే కొత్త ఇంట్లో మళ్ళీ అన్ని ఐటమ్స్ని రీస్టాక్ చేయడం అనమాట. అయిపోయినవన్నీ ఇంకా పాతింట్లో ఏంటంటే ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకు అన్నీ నిండా తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఖాళీగా పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు అన్నీ మళ్ళీ రీఫిల్ చేయబోతున్నాం. సో స్టార్ట్ అయిపోయాము. కొనాల్సినవి అయితే పెద్ద లిస్టే ఉంది. ఐ ఫీల్ లైక్ మళ్ళీ ఏదో కొత్తగా సంసారం స్టార్ట్ చేస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. వీటిని రీఫిల్ చేసుకోవాలి కాబట్టి. మా ఆయన నా చెయ్యి మిర్రర్ కడ్డ వస్తుంది, ఎట్టిట్టిట్ అంటున్నారు. సో అన్నీ రీఫిల్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చాలా ఐటమ్సే కొనాలి. చూడాలి ఎక్కడికి వెళ్ళాలన్న క్లారిటీ లేదు. ఏదైనా ఒక సూపర్ మార్కెట్ వేర్ వీ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్, అలాంటి చోటుకి వెళ్ళి అన్నీ కొనేసుకొని రావాలి అని అనుకుంటున్నాం అనమాట. లెట్స్ సీ. చాలా చోట్ల తిరిగి వచ్చిన తర్వాత ఫైనలీ వీ ఫౌండ్ ఎ స్టోర్ విచ్ ఈజ్ లెస్ క్రౌడెడ్. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది ఎక్కడికి వెళ్ళినా. సో ఇదొక రిలయన్స్ స్మార్ట్ బజార్ అన్నమాట. ఇందులో చాలా తక్కువ ఉంది క్రౌడ్. సో ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటున్నాం. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. ఇందులో ఎక్కువ మంది లేరు. అండ్ స్టోర్ కూడా చాలా పెద్దదన్నమాట. మార్కెట్ చూసారా, ఫుల్ ఖాళీ ఉంది. మెట్ట మధ్యాహ్నం వస్తే ఇదొక ప్లస్ పాయింట్ అనుకుంటా. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎక్కడ పోయినా జనాలు ఉన్నారు. ఇందులోనే కాస్త జనాలు లేరు. సో మంచిగా షాపింగ్ చేసుకుంటున్నాం అన్నమాట మొత్తం తిరిగి. చూడండి, ఈవినింగ్ ద బిల్లింగ్ కౌంటర్ ఇస్ సో ఎంప్టీ. మంచిగా ఆరాంగా వేసుకున్న షాపింగ్. ట్రాలీ చూడండి ఏదేదో నింపేసిన మొత్తం బిల్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 4000 చేంజ్ ఏమో అయింది. 4455 అది అయిన అమౌంట్. ఇందులో మళ్ళీ లగ్జరీ ఐటమ్స్ ఏం లేవు. పప్పులు ఫ్రూట్స్, కొంచెం టిష్యూస్ ఇట్లాంటివే, వీటికి అంత అయింది. ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు. ఏ షాప్కి వెళ్ళినా సరే. డీమార్ట్కి వెళ్తే ఇంక అసలు మరీ టూ మచ్ ఉన్నారన్నమాట. సో ఫైనలీ ఇదిగోండి, ఇది రిలయన్స్ స్మార్ట్ బజార్. ఇక్కడ ఫైనలీ జనాలు తక్కువ ఉన్నారు. ఏం హడావిడి లేదు. కాకపోతే స్టోర్ అంతా కొంచెం చెత్తగా ఉన్నట్టుంది. డస్టీగా, అంటే అన్ని కింద పడేసి పేపర్లు కవర్లు అట్లాగా. బట్ ఐటమ్స్ అన్నీ అయితే అంటే ఇరుగ్గా ఉన్న పైన ఫ్లోర్లు అయ్యి ఉన్న కష్టం అనిపిస్తుంది. ఇది ఒకటే ప్లేస్లో క్రింద గ్రౌండ్ ఫ్లోర్లోనే పెద్దగా ఇట్లా వెడల్పు ఉండేసరికి కొంచెం మంచిగా స్పేషియస్గా అనిపించింది అన్నమాట. సో అందుకని కావాల్సిన గ్రాసరీస్ అన్నీ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మేము వచ్చాము రైతు బజార్, కేపీహెచ్పి రైతు బజార్కి వచ్చాము. చూద్దాం కూరగాయలు ఏం దొరుకుతాయో, పళ్ళు ఏం దొరుకుతాయో. ఇప్పటివరకు ఎక్కడ ప్రాపర్గా దొరకలేదు. కుక్కట్పల్లి రైతు బజార్. వావ్, అవును, రేట్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయా? ఎస్ అవును, అక్కడ రేట్స్ ప్రైజెస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. అవి రేట్లు. పెద్దగా ఉంది మార్కెట్, అది చాలా పెద్దగా ఉంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. వద్దండి, ఆనియన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయి. హాఫ్ కేజీ 10 రూపీస్ అట్లా ఉన్నాయి, 20 రూపీస్. ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ. కాకపోతే కొన్ని ఒకేషన్ ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. సో దిస్ ఈస్ కేపీహెచ్పి రైతు బజార్. ఆకుకూరలు అయితే ఎన్ని రకాలు దొరుకుతున్నాయి. అన్నీ ఆకుకూరలే. నేరేడుపల్లి స్టార్ట్ అయినాయి. పాల సపోటాలు కూడా దొరికినాయి. ఇవన్నీ నాటు అనమాట. సో నాటు జాంకాయ దొరికి చాలా నాళ్ళు అయింది. సో నాటు జాంకాయలు కూడా తీసుకున్నా. ఏంటి, మా బ్యాక్ సీట్ మొత్తం ఇవే ఉన్నాయి, ఇంకా డిక్కీలో కూడా ఉన్నాయి. సో ఫైనల్లీ రైతు బజార్ దగ్గర కూడా షాపింగ్ అయిపోయింది.
సో రైతు బజార్లో కూడా షాపింగ్ చేసేసాము. మామూలుగా బయట కన్నా ఇక్కడ వెజిటబుల్స్ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి. అన్ని 20, 30, 40 మాక్సిమం కేజీ అంతే. అన్ని దానికన్నా తక్కువే ఉన్నాయన్నమాట. ఆప్షన్స్ కూడా అన్ని కనిపించినాయి. సో రైతు బజార్లో కూడా ఆల్మోస్ట్ కూరగాయలు, పళ్ళు అన్ని తీసేసుకున్నాం. పళ్ళలో నాకు బాగా నచ్చింది ఏంటంటే నేరేడు పళ్ళు ఒకటి కనిపించినాయి, అండ్ అలాగే పాల సపోటాలు కనిపించినాయి, అండ్ నాటు జామకాయలు కనిపించినాయి. ఎక్కడ చూసినా ఇంత పెద్ద 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 తైవాన్ జామకాయలు ఏవో ఉంటున్నాయి కదా, అవి అస్సలు అంటే తినము, నచ్చట్లేదు అవి. నాటు జామకాయలు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ కనిపించినాయి, అవి ఒకటి తీసుకున్నా. అండ్ మోస్ట్లీ పాల సపోటాలు దొరికినాయి. అన్ని పండుగ ఉన్నాయి, ఏరుకొని తెచ్చుకున్నాను. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ తినేది అదే ఉంటుంది, ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫస్ట్ అయ్యే తింటాం అనమాట. ఫ్లైఓవర్ ఎక్కేసాను. అందరికీ ఇష్టం ఇంట్లో పాల సపోటాలు. సో అవి తీసుకున్నా, నేరేడు పళ్ళు తీసుకున్నా, జామకాయలు తీసుకున్నా, యాపిల్, దానిమ్మ ఇవన్నీ రెగ్యులర్ కదా, బనానా ఇవన్నీ కామన్. సో ఫ్రూట్స్ మంచిగా తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అసలు పట్టుమని మంచి ఫ్రూట్సే తినలేదు అనమాట. ఓన్లీ ఎక్సెప్ట్ బనానా తప్ప ఏది అంత మంచిగా తిన్నాము ఫ్రూట్స్ అన్నట్టుగా అనిపించలేదు. ఫైనలీ అంటే మేము కొనుక్కోలేదు బేసిక్గా, దగ్గరలో కూడా ఎక్కడ కనిపించలేదు అనమాట. ఇంక ఈ రోజు ఇప్పుడు మంచిగా అన్ని వెజిటబుల్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ గ్రాసరీస్ అయిపోయినాయి, ఎసెన్షియల్స్ అన్నీ అయిపోయినాయి, ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇంటికి బయలుదేరాం అనమాట. మేము కొన్న సామాన్లకి మేమే తీసుకెళ్ళలేమని వీళ్ళిద్దరిని కూడా రమ్మని, ఇదిగోండి డిక్కీలో అన్ని సామాన్లు ఉన్నాయి, బ్యాక్ సీట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. వీళ్ళిద్దరిని కూడా రమ్మంటే వచ్చి అన్నీ తీసుకెళ్తున్నారు పైకి. వేసేనా అన్ని కవర్లో ఫ్రూట్స్ ఇవన్నీ, నేరేడు పళ్ళు, సపోటాలు, జామకాయలు, అనార్లు, యాపిళ్ళు అవన్నీ. ఇవన్నీనేమో పప్పులు, కందిపప్పు, మినప్పప్పు, రాగులు, స్వీట్ పొటాటో అవన్నీ. ఇవన్నీ ఏమో ఆకుకూరలు, ఇంకా కూరగాయలు. ఇవన్నీ ఏమో ఫ్రూట్స్ అండ్ అదర్ గ్రాసరీస్. ఇవి కూడా అన్ని గ్రాసరీసే. ఇన్ని గ్రాసరీస్తో పాటు మళ్ళీ ఒక ఫ్రాక్ తెచ్చిన. నేను ఎందుకు కొంటానో నాకే తెలీదు, మళ్ళీ ఒక ఫ్రాక్ కొనుక్కున్నా. బ్లూ బాగా అనిపించింది. ఇది ఎక్కడ రిలయన్స్లో అనమాట. మంచి ఇట్లా లాంగ్ ఫ్రాక్ లాగా, లాంగ్ కాదు షార్ట్ ఫ్రాక్ లాగా ఉంది, ఎవ్రీడే వేసుకోవడానికి. చిన్న ఇలా చికెన్ కర్రీ డాట్స్లా వచ్చిందన్నమాట. ఇది 699ది, బట్ ఆఫర్లో 199కి వచ్చింది. 199 అంటే 200 కదా అని చెప్పి ఇది కూడా వేసుకున్నా. మా ఆయన అంటున్నారు అనమాట, నువ్వు వచ్చింది గ్రాసరీ షాపింగ్కా లేకపోతే బట్టల షాపింగ్కా, ఇప్పుడు ఇది ఎందుకు కొన్నావు అంటున్నారు. ఇన్ని గ్రాసరీల్లో ఇది ఒకటి కొనుక్కొచ్చా అనమాట. అంటే అక్కడే అమ్ముతుంటే తీసుకొచ్చా. సో ఇప్పుడు ఇవేమో మిల్క్ షేక్ చేయాలి, ఇవి తినాలి, అండ్ వీళ్ళకి కస్టర్డ్ తినాలని ఉందంట. సో అందుకని కస్టర్డ్ పౌడర్ అవి కూడా కొనుక్కొచ్చాను. సో కస్టర్డ్ చేయాలి. అది ఇవన్నీ సర్దడానికే నాకు ఇంకా టైం పడుతుంది. తెచ్చిన సామాన్లన్నీ పక్కన పడేసి ఫస్ట్ దేనికి వచ్చానంటే ఈ టాప్ని ట్రై చేసి చూద్దామని వచ్చాను. ఎందుకంటే ఇంకా ట్రై కూడా చేయలేదు. అది ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది కదా. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే ఆ బ్లూ ఫ్రాక్ వేసుకొని చూద్దాం. సో వేసుకున్నాక బాగానే ఉంది, కానీ ఒక కైండ్ ఆఫ్ ఇట్లా డబ్బాలాగా ఉందన్నమాట. పైనుంచి కింద దాకా ఒకటేలాగా ఉంది ఇలాగా. సరే 200కి ఇంతకు మించి ఏమొస్తుంది అండి అనిపించింది. 199 యాక్చువల్గా మెటీరియల్ ఇదంతా మంచి పార్టీవేర్ మెటీరియల్ ఇలాగా అంతా బాగుంది, కానీ ఫిట్టింగ్ ఇలాగండి. నేను తీసుకున్నదే స్మాల్, ఇది స్మాల్ తీసుకున్నదే స్మాల్, బట్ అది కూడా ఇట్లా మొత్తం లూజ్ ఉంది. ఇట్లా అంటే షేప్ లేదు, మొత్తం ఇట్లా గొట్టంలా ఉందన్నమాట. కింద మాత్రం ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ ఇచ్చారు ఇలా. సో ఓకేష్, అంతే సూపర్గా ఏం లేదు. ఓకే, రైతు బజార్ మొత్తం మా ఇంట్లోనే ఉంది. మూవీ స్టార్ట్ చేసాం, ఇదిగోండి ఇప్పుడే మూవీ స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ మొత్తం కూరగాయల మార్కెట్ అంతా ఇక్కడే పెట్టుకున్నాం. అందరూ కట్టింగ్లు, చాపింగ్లు అన్ని వరుసగా కూర్చొని చేసుకుంటూ మూవీ చూసుకుంటూ కూర్చోవాలన్నమాట. దట్స్ ద ప్లాన్. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంతరా? 5:30 అయింది. ఎంత? 5:30 అయింది. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పటికైతుందో చూద్దాం. అండ్ నేను ఆల్రెడీ చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చానని రాగానే ముందు పాలు పెట్టేసి కస్టర్డ్ కలిపేసాను అనమాట. సో దీనిలో మంచిగా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే సమ్మర్లో మంచిగా చల్లగా తినడానికి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆబ్వియస్లీ మనం ఇందులో చాలా రకాల ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తా కాబట్టి చాలా టేస్టీగా, చాలా బాగా హెల్దీగా అవుతుంది అన్నమాట. అఫ్కోర్స్ ఇందులో కొంచెం షుగర్ ఉంది, ఆ షుగర్ ఒకటి తప్పితే మిగతా అంతా హెల్దీ ఆస్పెక్టే. ఏంటన్నా? బెల్లమా? ఏమో కస్టర్డ్లో ఎప్పుడు బెల్లం వేసి ట్రై చేయలేదు నేను.
ఈసారి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి షుగర్ వేసేట్టు చేశాను. బెల్లం వేసి చేస్తే ఎరుగుతుందో ఏమో మరి తెలియదు. పాకం బట్టి కలపాలేమో. చల్లారిన తర్వాత కలపాలి నా బెల్లము అంటే కరగాలి కదండి బెల్లం. ఏమో మరి అదే వేడిగా ఉన్నప్పుడు వేసేయచ్చు. పరమాన్నం సేమియా చేస్తాం కదా బెల్లం వేసి, అట్లనే చేయొచ్చు. బట్ కస్టర్డ్లో ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకోసారి ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తానులేండి. ప్రస్తుతానికి అయితే షుగరే వేసా. పాల సపోటాలు దొరికినాయి కాబట్టి ఆ సపోటాలని ఒలిచేసి బ్లెండర్లో వేసేసి దానిలో చిల్డ్ మిల్క్ యాడ్ చేసేస్తున్నాను. ఇంక ఇందులో ఎటువంటి షుగర్ అట్లాంటివి ఏం వేయను అనమాట. ఏం స్వీట్నర్స్ వేయను. జస్ట్ సపోటా అండ్ మిల్క్. ఇంకా స్వీట్నర్ కావాలనుకుంటే ఇలాగ డీసీడ్ చేసి పెట్టుకున్న డేట్స్ వేసేసుకోవచ్చు. కొన్ని డేట్స్ యాడ్ చేస్తాను. ఇంక ఎటువంటి స్వీట్నర్ కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయను అనమాట. ఇందులో పెట్టి ఆన్ చేస్తాను. మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి కాస్త ఎక్కువ, ఎందుకంటే సపోటా అండ్ మిల్క్ కదా, వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. సో పిల్లలకి విచ్చలవిడిగా ఎంతైనా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకైతే కొంచెం తక్కువ తీసుకోవడం బెటర్. సో మా ముగ్గురికి కాస్త చిన్న గ్లాసెస్, పిల్లలకి పెద్ద గ్లాసెస్. తాగుతుంటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే పాల సపోటాలు తీయగా ఉంటే ఇంకెటువంటి షుగర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. సో ఇవి చాలా స్వీట్ ఉన్నాయి. సో నేను ఏ షుగర్ వేయలేదు, ఓన్లీ 5 డేట్స్ యాడ్ చేశాను ఒక కేజీ సపోటాలకి. టాటా. మూవీ బ్రేక్లో యమ్మీ రిఫ్రెష్మెంట్స్ రెడీ. అది కూడా హెల్దీ. అమ్మో చాలా బరువు ఉంది. గైస్, యువర్ రిఫ్రెష్మెంట్స్ ఆర్ రెడీ. ఇంకో హ్యావ్ ఎ బ్రేక్, గెట్ ఎనర్జెటిక్. ఏంటది? సైరేనా? ఏంటిది? ఫ్యాక్టరీయా? నేను మా అమ్మాయికి ఇచ్చేసి వస్తా. బాబు ఫ్యాక్టరీ తీసుకోండి. ఇటు చూడండి, ప్లేట్ తెచ్చుకొని వస్తున్నాడు. బుజ్జిమామ ఇగో ఇది నీకు. మిల్లి బాబు కాదు నాన్న, సపోటా మిల్క్ షేక్. ఏమండి తాగండి, ఎలా ఉందో చెప్పండి. ఇది నేను మా అమ్మాయికి ఇచ్చేసి వస్తా. హౌస్ ఇట్ చకి? ఎలా ఉంది సమత్? బాగుందా?